హాయ్ అందరికీ నమస్కారం. మా శ్రీశైల దర్శనంలో దేవస్థానం రూమ్లు దొరకలేదని చెప్పాను కదా. గుడి దగ్గరే ఒక వాసవి సత్రం ఉంది, అందులో దొరికింది మాకు రూము. ఇది చూడండి, మీకు ప్రత్యేకంగా చూపించాలనుకున్న కారణం ఏంటంటే ఒక్కటే విగ్రహంలో దశావతారాలన్నీ ఉన్నాయి. మత్స్యకూర్మ అవతారాలు శరీరంలో కింద నుంచి చూపించారు, వరాహ నరసింహ అవతారాలు ముఖంలో, వామనుడు రాముడు, బలరాముడు పరశురాముడు కల్కి ఆయుధాలలో చూపించారు. పైన నెమలి పింఛంతో కృష్ణుడు, ఇలా దశావతారాలతో పాటు శంకు చక్రాలు, ముందు మొహంతో విష్ణు రూపం. దశావతారాల్లో హయగ్రీవ రూపం లేకపోయినా వెనుక వైపు ఆ రూపాన్ని పెట్టినట్టుగా అనిపించింది. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మాకు ఇక్కడ రూమ్ దొరికింది. అక్కడే అన్నసత్రంలో మధ్యాహ్నం భోజనం చేసుకున్నాము. రాత్రి దర్శనం, స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్నాము. దేవాలయ దర్శనాలంటేనే ట్రెడిషనల్ దుస్తులు ధరించాలి. అందులో స్పర్శ దర్శనానికి మగవాళ్ళకి కంపల్సరీ లుంగి, అది కూడా ప్లెయిన్ లుంగి వితౌట్ చెక్స్. ముందు వీడియోలో చెప్పాను కదా, దర్శనంకి ఆన్లైన్లో ప్రీ బుకింగ్ చేసుకోవాలని. వెళ్ళిన రోజు రాత్రి దర్శనం అయ్యింది. నెక్స్ట్ డే మార్నింగ్ పాతాళ గంగ దగ్గరికి వెళ్ళాము. అక్కడ రోప్ వేకి పెద్ద క్యూ లైన్ ఉంది, గంట పడుతుంది, ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి స్టెప్స్ దిగి వెళ్ళాము. విపరీతమైన కాళ్ళ నొప్పులు, దిగడమే ఇలా అయితే ఎక్కడం ఎలా అని చెప్పి ఏడుపు వచ్చేసింది ఇంకా నాకు. అప్పుడు తెలిసింది రోడ్డు దారి కూడా ఉంది, ఆటోలు వెళ్తాయని. ఈ విషయం ముందే తెలిస్తే బాగుండు అని అనిపించింది. నీరసం వంక చెప్పుకొని ఓ నిమ్మకాయ గోలి సోడా. ఆటోలు దొరుకుతాయని తెలిసినా కూడా పిల్లలు రోప్ వేలో వెళ్దాం అనేసరికి చివరికి ఇలా రోప్ వేలో పైకి వెళ్ళాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.